హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ కామెడీ. ఈరోజు మన దగ్గరికి 3 ఫేస్ హాఫ్ హెచ్పి గేర్ మోటార్ వచ్చిందనమాట. వచ్చేసి గేర్ ప్రాబ్లం ఉందని మనం ఓపెన్ చేసాం అనమాట. ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తామని మీకు వీడియో చూస్తున్నా. ఇది చూసారు కదా, దీంట్లో ఎన్ని వీల్స్ ఉన్నాయో. మొత్తం చిన్న చిన్న వీల్స్ అని దండిగా ఉన్నాయన్నమాట. దీంట్లో ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి మొత్తం 6-7 వీల్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో చూసారు కదా, ఇవన్నీ వీల్స్ అనమాట. దీనైతే మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తామని వీడియో చేస్తున్నాను అనమాట. ఈ మోటార్ వచ్చేసి లిఫ్టింగ్ మోటార్ అనమాట. ఈ ఫ్యాక్టరీలో లిఫ్ట్ చేసేదానికి మోటార్ వాడతారు. ఈ మోటార్ అయితే స్పీడ్ చాలా ఉంటుంది కాబట్టి దీన్ని తగ్గించడానికి కోసం ఈ గేర్స్ అనేది వాడతారు అనమాట. చూసారు కదా, గేర్స్ అని మనమైతే క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఏదో ట్రబుల్ అనేది వచ్చిందనమాట. మనమైతే టెస్ట్ చేసినాం, ట్రబుల్ అయితే ఏం లేదు. ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తామని చేస్తాను అనమాట. చూసారు కదా ఎంత స్పీడ్ తిరుగుతుందో. ఇది లో స్పీడ్ అనమాట, 1440 RPM. చూసారు కదా ఎంత స్పీడ్ ఉందో. మీకు ఇప్పుడు గేర్ పెట్టి చూపిస్తాను, మీకు వీల్ పెట్టి మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది ఎంత స్పీడ్ ఉందనేది. చూసారు కదా, అసలు కండ్ల కాండ్రాకుండా తిరుగుతుంది అది. ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ చేద్దాం గేర్స్ అన్ని. ఫస్ట్ అయితే మనం కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం గేర్లు అనేవి ఒకదానికొకటి ఫిట్టింగ్ చేస్తాం మనం. చూసారు కదా, ఫస్ట్ అయితే ఒక గేర్, పెద్ద గేర్ వస్తుంది. దీనికి మళ్ళీ చిన్న చిన్న గేర్లు 3 వస్తాయి అనమాట. చూసారు కదా, ఇవే ఆ 3 గేర్లు. ఈ గేర్ల మీద మళ్ళీ ఒక ప్లేట్ వస్తుంది. దీనిలో కానీ మనం కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇది గేర్లు మొత్తం ఆయిల్లో ఉంటుంది, కూలింగ్ అవ్వడానికి కోసం. చూసారా, ఇది దీనిపైన ప్లేట్ వస్తుంది అనమాట. ఇది ఆ పెద్ద గేర్ నుంచి చిన్న వీల్ వాడతాయి. ఆ చిన్న వీల్ నుంచి ఈ పెద్ద వీల్ అని తిరుగుతుంది అనమాట. ఈ పెద్ద వీల్ నుంచి మళ్ళీ చిన్న వీల్ గేర్ వస్తుంది అనమాట. ఇలా ఒకదానికొకటి తిరగడం వల్ల RPM అనేది తగ్గిపోతుంది అనమాట దీన్ని. చూసారు కదా, మళ్ళీ ఇక్కడ ఇంకో వీల్ వచ్చింది. ఇది కొద్దిగా టైట్గా ఉంది. చెక్క పెట్టి కొడదాం మనం, ఎందుకంటే హ్యామర్ వాడకూడదు. ఇవన్నీ ఒకదానికొకటి లింక్లో ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. దీనికి కానీ ఆయిల్ వేసి మనం ఆ చిన్నవి 3 వీల్స్ మళ్ళీ వేద్దాం. 3 గేర్స్ అనమాట అవి. చూసారు కదా, దీనిలో కానీ ఆయిల్ వేద్దాం. దీనిపైన మళ్ళీ ఇంకో ప్లేట్ వస్తుంది అనమాట, సేమ్ అండి కింద వచ్చిన ప్లేట్ మాదిరిగా. చూసారు కదా, అదే ఈ ప్లేట్. చూసారు కదా, దీనికి ఒకదానికొకటి లింక్ మీద ఆడుతుంటుంది. ఇక్కడ ఒకటి బుష్ వస్తుంది దీనికి, అది వాచర్ టైప్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటార్ గ్యారేజ్ కామెడీ మా ఛానల్లో ఇట్లా మోటార్లు వస్తుంటాయి. గేర్ మోటార్లు, మామూలు మోటార్లు, వైండింగ్లు, రిపేరీలు మొత్తం చూపిస్తాం అన్నమాట. చూసారు కదా, ఇదే అనమాట ఆ గేర్. దీని మీద అది ఆడుతుంటుంది. ఇప్పుడైతే మనం ఫిట్టింగ్ చేద్దాం దీనికి. చూసారు కదా, దీని ఫిట్టింగ్ అయితే మనము 6 ఎల్కీలు వస్తాయన్నమాట. ఇది వచ్చేసి 3mm ఎల్కీలు 6 వస్తాయి. ఈ 6 కానీ ఫిట్టింగ్ చేస్తే అది ఫుల్ టైట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆయిల్ లీకేజ్ కాకుండా ఫిట్టింగ్ చాలా టైట్గా ఉండాలి. దానికోసం అయితే 6 ఇచ్చినారు. ఈ ఎల్కీలన్నీ ఫుల్ టైట్ చేస్తాం మనం. మా షాప్లో వచ్చేసి మనం మోటార్ రిపేర్ చేస్తాము, పంపులు చేస్తాము, ఫ్యాక్టరీ వర్క్ చేస్తాము. మొత్తం ఆల్రౌండర్ అనమాట మా షాపు. మోటార్లు, మిక్సీలు, ఫ్యాన్లు, గేర్ మోటార్లు, కుళాయి మోటార్లు, సబ్బాస్ మోటార్లు అన్నీ చేస్తాం అనమాట. ఆల్రౌండర్ అనమాట. చూసారు కదా ఎంత స్పీడ్ తక్కువ ఉన్నది. అసలు వీల్ మన కళ్ళకి కానొస్తుంది అనమాట ఎంత స్పీడ్ తిరుగుతుంది అనేది. అంత స్లో అయిపోయింది అనమాట RPM. ఆ వీల్స్ ఉన్నది అనమాట, RPM అంతా తగ్గించి వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ స్పీడ్ మీద మనం లిఫ్టింగ్ చేసి రాదనమాట. ఈ స్లోగా తిరుగుతే ఏమవుతుందంటే మనకు లిఫ్టింగ్ అనేది స్లోగా ఎత్తుకుంటుంది అనమాట. ఫాస్ట్గా ఎత్తితే మనకి అవి తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి రోప్స్. దానికోసమే స్లో పెట్టింటారు. చూసారు కదా, ఇదే అనమాట మొత్తం ఫిట్టింగ్ అయినాక గేర్ మిషన్. ఇది వచ్చేసి కరెంట్ ఫుల్ ఫ్యాక్టరీ అనమాట, ఫ్యాక్టరీ మిషన్ అనమాట ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.